హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్తీ డైట్స్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని. మీకోసం ఈరోజు ఒక సరికొత్త వ్లాగ్ తీసుకొచ్చేసాను అన్నమాట. అదేంటంటే కర్ణాటక టూరిజం బస్లో మేము టూర్ వెళ్ళామండి పాండిచ్చేరి. దాని గురించి మీకు డీటెయిల్స్ అయితే చెప్తానండి. వాళ్ళు తీసుకెళ్ళిన బస్ క్లిప్పింగ్స్ అయితే ముందు 2 పెట్టేశాను కదా. అలాగే నైట్ 9:30కి బయలుదేరింది బస్సు. అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ 5:30కి హోటల్ సూర్య గ్రాండ్‌లో దించేశారండి. హోటల్ అయితే ఇలాగుంది. రూమ్స్ కూడా చాలా నీట్‌గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక చిన్న కాఫెటేరియా లాగా ఉంది. ఇక్కడ స్నాక్స్, టీ తీసుకోవచ్చనమాట. అక్కడ నుంచి మమ్మల్ని ఫ్రెంచ్ స్ట్రీట్‌కి అయితే తీసుకెళ్లారండి. చాలా డీసెంట్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఈ స్ట్రీట్ ఉందండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, అందరూ హ్యాపీగా బీచ్ ఒడ్డున వాకింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ ఏంటంటే స్టోన్ బీచ్ అన్నమాట. ఈ స్టోన్ బీచ్ అనేది చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం వల్ల ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందన్నమాట. ఈ స్ట్రీట్ వ్యూ అయితే మీకు నేను చూపిస్తున్నానండి. చూశారు కదా ఎంత బాగుందో. మనమైతే ఇప్పుడు బీచ్కి వచ్చేసామన్నమాట. బీచ్లో మాకి 1 అవర్ 1.5 అవర్ వరకు టైం ఇచ్చేశారు. చాలా ఎంజాయ్ చేశామండి. ఇటువైపు వచ్చేసి అన్ని హౌసెస్, ఇది ఫ్రెంచ్ స్ట్రీటు. దానికి ఆపోజిట్గానే స్టోన్ బీచ్ అనేది ఉందండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేమేంటంటే వాళ్ళతో వెళ్ళాం కాబట్టి కొంచెం తక్కువ టైము, వాళ్ళ టైమింగ్స్ ప్రకారమే. లేదు మీరు ఓన్గా వెళ్తే మాత్రం ఇక్కడ 1 డే 1 అలా కూడా మీరు స్పెండ్ చేయొచ్చండి. ఇక్కడైతే బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అలాగే స్టాచ్యూస్ కూడా ఉన్నాయన్నమాట. గాంధీ స్టాచ్యూ, నెహ్రూ స్టాచ్యూ అలాగే ఉన్నాయి. అలాగే పుదుచ్చేరి సెక్రటేరియట్ కూడా ఉందండి. అది పార్క్ లాగా ఉంది. మీకు చూపిస్తాను వీడియోలో. నీట్‌గా చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట పాండిచ్చేరి వెళ్తే. మీరు కూడా వీలైతే వెళ్ళి చూడండి. ఇక్కడ బీచ్ ఒడ్డున మేము 1 అవర్ అనేది స్పెండ్ చేసి ఫొటోస్ అనేవి బాగా తీసుకోవడం జరిగిందండి. సముద్ర అలలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి కదా. ఎంతో వర్క్ టెన్షన్స్తో ఉంటామన్నమాట. అప్పుడప్పుడు ఇలా వెళ్ళటం వల్ల రిలాక్స్ అనేది అవుతుందండి. చాలా మైండ్ అయితే పీస్ఫుల్గా అయిపోతుందన్నమాట. అలా మేము ఇక్కడ ఈ బీచ్లో చాలాసేపు ఉన్నాము. ఈ టూర్ అనేది చాలా బాగుందండి. మేము కర్ణాటక టూరిజం వాళ్ళతో వెళ్ళాము. ఇప్పటికీ 3 టైమ్స్ అయితే వెళ్ళడం జరిగిందనమాట. చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి అరవిందో ఆశ్రమానికి అయితే వెళ్ళాము. అక్కడ ఫోను అలో లేదనమాట. అలాగే మీకు చెప్పాను కదా సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న పార్క్ అన్నమాట ఇది. ఈ పార్క్లో కూడా మమ్మల్ని అంతా వాకింగ్ లాగా తీసుకెళ్లారు. చాలాసేపు అయితే మేము ఈ పార్క్లో ఉన్నామండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనకుల వినాయక టెంపుల్ అనేది ఒకటి ఉంది. అలాగే మనకి ఒక గైడ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. వాళ్ళు చాలా తక్కువ కాస్ట్లలో మనమైతే వెళ్ళొచ్చు. అది మనకుల వినాయక టెంపుల్ అండి. ఇది వచ్చేసి ఒక మ్యూజియం అనమాట. ఈ మ్యూజియంలోకి కూడా ఫోన్స్ అలో లేవండి. కాబట్టి నేను మీకు బయట ఉన్నవి మాత్రమే చూపిస్తున్నాను. ఇవంతా చూడాలనుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పక్కాగా వెళ్ళొచ్చండి. ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 1 అవర్లో మాతృశ్రీ మందిర్ అని చెప్పేసి ఒక స్పిరిచువల్ ప్లేస్కి తీసుకెళ్లారు. ఇక్కడైతే మెడిటేషన్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ దేశ విదేశాల వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళకు ఒక పాస్ ఉంటుందంట. ఆ పాస్ తీసుకొని అక్కడ మెడిటేషన్ హాల్ అండి అదంతా. ఆ మెడిటేషన్ హాల్లో కూర్చొని వాళ్ళు మెడిటేషన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ప్రకృతిలో చెట్ల మధ్యన నిజంగా మెడిటేషన్ చేసుకుంటే ఇలాంటి ప్లేస్లోనే చేసుకోవాలి అనే ఒక ఫీలింగ్ అయితే కలిగిందనమాట. చూసారు కదా పచ్చని మొక్కల మధ్య ఎంత చక్కగా ఉందో. ఎవరికైనా కూడా రిలాక్స్ అవ్వక తప్పదండి. చాలా బాగుందన్నమాట ఈ ప్లేస్ అనేది. మెయిన్ మెడిటేషన్ చేసే హాల్ ఏంటంటే ఇదే అండి. ఇది మాతృశ్రీ మందిర్ అని చెప్పేసి అరవిందో ఆశ్రమం వీళ్ళకి సంబంధించింది అనుకుంటాను. అలాగే ఇక్కడ ఒక పెద్ద బనియన్ ట్రీ ఉందన్నమాట. ఆ బనియన్ ట్రీ వచ్చేసి కొన్ని వేల సంవత్సరాల నాటిదండి. నెక్స్ట్ అక్కడ నుంచి మేము ప్యారడైజ్ బీచ్కి వెళ్ళామన్నమాట. ఈ ప్యారడైజ్ బీచ్లో ఇక్కడ టికెట్స్ అనేవి తీసుకోవాలి. అప్ అండ్ డౌన్ టికెట్స్ ఉంటాయండి. అక్కడ నుంచి మేము బోటింగ్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ద్వారా ప్యారడైజ్ బీచ్కి అయితే వెళ్ళడం అనేది జరిగిందండి. వీళ్ళంతా కూడా మాతో పాటు ఆ బోట్లో వచ్చారండి. అందరం కలిసి ఒకే బస్సులోనే వెళ్ళామన్నమాట. అందరం అక్కడ బాగా ఫ్రెండ్లీగా పరిచయం అయ్యి చాలా ఎంజాయ్ చేసామన్నమాట.
ఇవంతా ఇప్పుడు బోట్ అయితే కదిలిందండి. 300 రూపీస్ టికెట్ అప్ అండ్ డౌన్‌కి. మళ్ళీ వదిలేసి వస్తుంది. మనం ఈవినింగ్ వరకు ఉండేసి అక్కడ ఎంజాయ్ చేయొచ్చనమాట. అక్కడి నుంచి మనం మళ్ళీ రిటర్న్ అవ్వటానికి అదే టికెట్ చూపిస్తే ఏ బోట్‌లో అయినా ఎక్కించుకుంటారు. అలా లేకుండా ఓన్లీ డ్రాపింగ్ వరకే కూడా మనం తీసుకోవచ్చు. మళ్ళీ అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వడానికి మనకి అవకాశం ఉంటుంది. అవి మన ఇష్టం అండి. డే అంతా గడపాలి అనుకునే వాళ్ళు అలా తీసుకోవచ్చు. లేదు గైడ్స్‌తో వెళ్ళి టూరిస్ట్ వాళ్ళతో వెళ్ళిన వాళ్ళు ఇలా గడుపుతారనమాట. చూసారు కదా! మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి వెళ్తుంది బోట్ అనేది. మీకు చూపిస్తాను. అన్ని వ్యూస్‌లో చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశామన్నమాట మేము. అసలు ఒక మెమరబుల్ టూర్ అని చెప్పొచ్చు దీన్ని. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చండి. కర్ణాటక టూరిజం వాళ్ళు వీక్లీ వన్స్ కొన్ని ప్రొవైడింగ్ డేస్‌లో వీటిననేవి నడపడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా చాలా టూర్లు అనేవి ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళండి. చూసారు కదా! ఇలా చెట్ల మధ్యలో సముద్రపు బ్యాక్ వాటర్ అనమాట. ఇవి కేరళ బ్యాక్ వాటర్ ఎలా ఉంటాయో అలాగే ఇవి కూడా అండి. అక్కడ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళైతే ఒక 5-10 మినిట్స్‌లోనే మనల్ని అక్కడ బీచ్‌లో వదిలేశారండి. ఇలా వాటర్ మధ్యలో మొక్కలు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్‌లు చాలా బావుందండి. అసలు నిజంగా నేనైతే ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మైండ్ అయితే రిఫ్రెష్ అయిపోయిందనే చెప్పొచ్చు. చూసారు కదా! చాలా బావుంది. వెళ్ళటానికైతే అందరూ ట్రై చేయండి. వీలున్నంత వరకు ఓన్‌గా అయినా వెళ్ళొచ్చు. లేదు ఓన్‌గా వెళ్తే సేఫ్ ఉండదు. లేదు మేము టూరిజం వాళ్ళ ద్వారా వెళ్తామంటే వీళ్ళ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. ఇలా బోట్ అనేది మొక్కల మధ్యలో వెళ్తూ పెద్ద పెద్ద చెట్ల మధ్యలో వెళ్తూ ఇటువైపు అటువైపు చెట్లు మనం సముద్రాన్ని విశాలంగానే చూస్తాము. చెట్లను ఎక్కడ చూడమన్నమాట. ఇది బ్యాక్ వాటర్ స్పెషాలిటీ అనమాట. ఇది పారడైజ్ బీచ్‌కి వెళ్ళే రూట్ అండి. ఇది బ్యాక్ వాటర్‌లో బోటింగ్ అనేది సముద్రంలో చాలా అంటే చాలా మెమరబుల్ థింగ్ అనమాట. ఎట్టకేలకు మనమైతే బీచ్‌కి వచ్చేసామండి. వీళ్ళది 3 డేస్ ప్యాకేజీ. ఈ 3 డేస్ ప్యాకేజీలో మేము ఏమేమి చూసామో మీకు కావాలనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.